ఈ మధ్య తండ్రి కళల్లో కారం కొట్టి కాసులు తెగ ఖర్చు పెడుతున్నాడని విన్నా. ఇంత ఏలా ఆ యదముండ రంగనాయి బట్టి నడవంతో శ్రీ అంటూ అతని వల్లేనట. అలాగేనమ్మా. అమ్మా అదేను కాక మెల్లి పెళ్లి యజమానులు రవంత రంగు చేసినాడే ఈ తారులాటంతా దాని పొరతమే కావాలను రుచి తగిలిందన్నమాట. అందుట్లో నీ చెయ్యి సామాన్యం ఒకటమ్మా. నీ చెయ్యి తగిలితే ఎర్రనూడు ఎలక్ట్రిక్ సబ్బు ఎక్కినట్టుగా. అమ్మ నా మాట ఆ మేడపైకి ఎక్కి కొంచెం హుషారున కనపడదు. ఎందుకో మాటి మాటికి నన్ను కనిపించమంటావేంటి? ఒకసారి నువ్వు కనిపించవచ్చుగా. నేను గడపడే మాటతో హుషారుగా పోతాడు. మరి ఎలా కనిపించారో నేర్పించమని చెప్పాను కదా. అవునులేమ్మా, నేను పోయిన తర్వాత నీకు ఎవరు చెబుతారమ్మా? సరే చెప్తాను వినమ్మా. వాళ్ళ అన్నదాంట్లో తప్పు లేదమ్మా. నగుచు వాల్చూపులు ఏదమ్మా ఒక్క వాళ్ళు చూపు చూడవే. వాళ్ళు చూపు అంటే మామూలు చూపు కాదమ్మా. మన చూపు పడిందంటే 60 ఏళ్ళ ముసలోడైనా సరేగా 6 ఎకరాల పొలం మన ఇంటికి రావాలా. అంటే నువ్వు చూపిస్తావా? నన్ను చూపించమంటావా? నీ వల్ల కాకపోతే నన్ను అడవి, నేను చూపిస్తాను. అంటే నాకు తెలియదు అనుకున్నావా? తెలియదేమోనని, చిన్నపిల్లవు కదా. నాకు తెలియదు అనుకున్నావా? తెలుసా? తెలుసు, నేర్పించవగా. చూపిది అంతేగా, వాళ్ళు చూపేగా. అంటే 2 కళ్ళు ఒక్కవైపు రావాలా, అలా పోవాలా, ఇలా పోవాలా? ఆ కంటికి ఈ కంటికి సంబంధం ఉండదు. ఈ చెయ్యికి ఆ చెయ్యి సంబంధం ఏముంది? అలాగా, అట్లకి సరేనా? చూపి. అదేంటి వాళ్ళు చూపు చూడమంటే వాడిపోయి చూపు చూసావు. వాళ్ళు చూపు అంటే అది కాదు, నేను చూపిస్తాను చూడవే. ఈ కాలు చేతి మీద చెయ్యి కంటి వైపు జాగ్రత్త చూడవే. ఏమిటది అంత బాగుంది? ఎందుకు అంతలా పెదవి కొరుకుతున్నావు? పెదవి కొరకపోతే వాళ్ళకి ఎట్లా అర్థమైంది? మనం పెదవి గట్టి కొరికే కొంత కాదమ్మా, పెదవి కొరుకుతున్నావు, రక్తం వస్తుంది కదా. నెత్తురు వచ్చేటట్టు మనం ఎందుకు కొరుక్కుంటాము? వాళ్ళకి వాళ్ళ కొరిపిస్తాం మనం. నీకు అర్థం కాలేదు కదా. ఏదమ్మా ఒక్కసారి తగ్గవే. తగ్గడమేగా. అదేంటి ఆసుపత్రి తగ్గు. నేను ఒకసారి తగ్గిలా ఆయన మోసపోయానమ్మా. ఈ ఊళ్ళో మోసపోరు రైతు ఒక ఆయన ఉన్నాడమ్మా. ఆయన మీద ఒక వాళ్ళు చూపిసిరాని వాళ్ళున్న పడవస్తున్నాడు. మన ఇల్లు అనుకుని పక్కింటికి ఏమైనా పోతాడని చెప్పి నీలాగనే గట్టిగా తగ్గి తగిలించానమ్మా. ఆ తర్వాత ఏం జరిగింది? నాకే క్షయ రోగం ఉందనుకున్నాడు. ఏ ముండా కొడుకు బతికినంత కాలం మన బజారే రాలేదు. తేడా రావాల్సిన పైకం పోలా. ఇవేనమ్మా వీటిని ఆకర్షించే కిటుకులు. సరిగానమ్మా. అమ్మా పొద్దునగా బజార్కి నేను చిన్నమ్మాయి చెత్త రాలేదేమే అమ్మా. ఆ రామ్మారా ఇక్కడ రాజకీయం జరగట్లా, రాజ్యాంగం సవరణ జరగట్లా. ముగ్గురు కలిసి 3 ముక్కలు ఆట ఆడుకుందాక. మా అమ్మ రావే, మా అమ్మ రావే. ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నా? పంపిస్తే ఏమైంది? నువ్వు నన్ను బజార్ పంపించావా? ఈ ఊరు కూరలందరూ నన్ను చూసి మై చెట్టుకున్నాడు ఏమన్నా అన్నాడు అంటే చెప్పి నా మంచం పొడి కట్టేస్తాను. నా సంగతి తెలియదు అనుకుంటున్నాడు. ఈ ఊరి కూరలందరూ నన్ను చూసి చిత్రామ్మని చేస్తుంది, చిత్రామ్మని అల్లరి పడుతున్నారమ్మా. పెద్దమ్మాయిని వదిలిపెట్టి చిన్నదాన్ని నిన్ను వదిలిపెట్టి నన్ను అడిగారా? అవునమ్మా. నన్ను అడిగారంటే వాళ్ళ కాస్తో కూస్తో కామశాస్త్రం గురించి తెలిసి ఉండాలి. ఎవరెవరో నన్ను అడిగింది ఏ పూజ నవ్వకూడండి, పూర్తి అడ్రస్ రాసిస్తా. సరేగానమ్మా. ఎంతమంది అడిగారే? ఒక్కరా, ఇద్దరా, ముగ్గురమ్మా? 100 మంది అడిగారే. 100 మంది కాకపోతే 1000 మంది అడగనివే. అయినా ఏరుగుతుంటాను ఎంతమంది ముద్దు పెట్టుకునేది అరుగుతుందా? వాళ్ళందరూ కింద పడేశారమ్మా. అసలే కాలేజీ కూరలు అంటమ్మా. వాళ్ళు ముందు, నేను వెనక, నేను ముందు, వాళ్ళు వెనక డబ్బేలు పడేశారు. బోర్లుగా పడిపోయాయి. బోర్ల పడితే ఎదర కావాలి మట్టి, వెనక ఇప్పుడు నిండిపోయింది. అదే నీ అనుమానం. అమ్మా ముందు బోర్లుగా పడి మళ్ళీ ఎలికలు తిరిగానే. అబద్ధం చెప్పి నచ్చినట్టు ఉండాలి. నిన్ను అక్క కంటే హైక్లా టికెట్ చేద్దాం అనుకున్నా. బొత్తుగా ఈ ఊళ్ళో నువ్వు నేల టికెట్ అయిపోతున్నావు. అమ్మా నిన్నే కాదమ్మా, నన్ను కూడా అడిగారు తెలుసా? ఏమని? అక్కడున్నారు చూడమ్మా ఆ 4 కుర్రోళ్ళు. ఏమని? నన్ను చూసి బొంబాయికి వెళ్ళా రమ్మంటున్నారే. అవునా? అద్దాల మేడలన్నీ రమ్మంటున్నారమ్మా. అవునమ్మా. తెలుసా? ఏమిటి అడిపెట్టాయి అడిపెట్టి అమ్మా ఎలా చెప్పాను తెలుసా? అద్దాల మేడలున్న
మేడల్లా రాను అలా చెప్పారు వాళ్ళు. నువ్వేమని చెప్పావే? అమ్మా నేను ఎందుకు ఊరుకుంటానే, నేను వెంటనే వాళ్ళకి ఎదురుగా నించొని నేను ఒకటి చెప్పా. ఏమని చెప్పా? ఏం చెప్పాను తెలుసా? ఎక్కడికి నీ పరుగు ఎందుకని ఈ మురుగు నీకు నువ్వు ఆ మాట అన్నావా? పొరపాటున బండి ఎక్కించుకొని గూడూరు తీసుకొని వదిలిపెడతాను. బాబోయ్, అందుకోసం వాళ్ళతోటి మనకు సంబంధం లేదమ్మా. సరేలేమ్మా. నువ్వు వెళ్ళిన సంగతి ఏమైంది? అమ్మా నేను వస్తుంటే ఆయన కనిపించారే? ఎవరే? ఎవరో పెద్ద సుబ్బారావు గారు కొడుకు చిన్న సుబ్బారావు గారు ఆ, నన్ను చూసి చిత్ర ఇట్లా అన్నారు. ఇంటాను వెళ్ళారా కింద నుంచి పై పై ఎగ్గాదిగా ఎగ్గాదిగా చూసారా? అసలే పెత్తోడు అయిపోయాడు మీ మధ్యడు. అమ్మా చిత్ర, ఆ? ఎగాటిగా చూశాడా? ఏమన్నా చేశాడే? అమ్మా నన్నేం చేయలా, లోనికి వచ్చాక నిన్న చేస్తారంట. లేడు సరే ఎదవా, వాడు బాబుకే వాళ్ళగాక అలా నాన్నగారు కూడా వచ్చేవారా? పెద్దగారు వాడు ఇంటికి రావటమ్మా అనుకుంటాడు. అమ్మా ఆ. ఒక్క మాట అడిగారు ఆయన. ఏమని? అక్క ఏం చేస్తుంది అన్నారు. నువ్వేమని చెప్పావే? మనం తెలివి వెళ్ళవాళ్ళం కదా. ఏమండి అక్క మేడపైన గదిలో చక్కగా ముస్తాబత్నం చెప్పేసా. ఆ తర్వాత ఏమన్నా చెప్పాడా? సరే సర్లే, నీ నోటి నుండి ఈ మాట కాస్త ఊరు పడేసరికి ఊరు కాస్త మాటు మనుతుంది. అమ్మాయి పెద్దమ్మాయి ఇలా రామ్మా. పట్టవలసిన చేప పైకి తిరిగింది. వెతకపోయింటిగా కాలికి తగిలినట్టుగా రావాల్సిన సుబ్బారావు గారు గుమ్మం దాకా వచ్చారు. నువ్వు త్వరగా ముస్తాబ్ కానీ అన్న. అమ్మా అమ్మ కిన్ని మనం చెప్పానమ్మా నీకు, ఈ పడపు వృత్తి ఈ పాడు వృత్తి చేయనని. ఇది పాడు వృత్తి కాదమ్మా, ఇది మన కులవృత్తి అమ్మా. కులవృత్తి మానకూర గువ్వల చెన్నాని పెద్దలు ఏనాడో చెప్పారమ్మా. అమ్మ రంగస్థలిపై బూతులు వాడినా వేసులకు మూతులు వాడినా చూసి దిక్కుండదు. మనిషి ముందే 4 రాళ్ళు సంపాదించుకోవాలి. నా మాట వినమ్మా. నీవెన్నైనా చెప్పు, నా తనువు మనసు సర్వస్వము ఆ శ్రీకృష్ణ భగవానుడికి ఎగతం చేసుకుంటాను, కానీ ఈ పడపు వృత్తి మాత్రం నేను చెయ్యనమ్మా, చెయ్యలేను. మనసు శ్రీకృష్ణ పరమాత్మకి ఇచ్చేయమ్మా, అది ఆయన చూసుకుంటాడు. శరీరం ఆ వదిలి పెట్టాలి, సంగతి చూసుకుంటాడు. నా మాట అమ్మా, నీకు డబ్బు పిచ్చి పట్టింది, నీకు డబ్బు పిచ్చి పట్టింది. ఈ పడపు వృత్తి చెయ్యను చెయ్యను చేయలేను. అమ్మ చిత్ర, అక్క నా మాట ఇన్నంటుంది. అయినా నేను ఎవరి కోసమే డబ్బు సంపాదించేది, మీకోసమే కానీ. అక్కే నా మాట విన్నప్పుడు నేను ఎవరి కోసం బతకాలి? అమ్మో బతకరా. ఎంత పని చేస్తున్నావే? మేమేమైపోవాలమ్మా, ఏమైపోవాలి లేదు. అంత పని చేయకమ్మా, ఇంత పని చేయకు. అమ్మా నీవు చెప్పినట్లే చేస్తాను, కానీ ఆ వేళలో నన్ను కాపాడే భారం నీదే తల్లి. ఎందుకు ఏడుస్తాడు? అమ్మా, నువ్వు చచ్చిపోతే నాకు దిక్కేవారా అమ్మా? అదమ్మా నీ బాధ. మై చెట్టు కుర్రోళ్ళు 3 వచ్చారు. వాళ్ళలో ఎర్రటోని చూసి ఒకటి చూసుకో, నా దళితులు వదిలిపోద్ది.
అయినా నేను ఎందుకు చేస్తానే మన ప్రభుత్వం వాళ్ళు బజార్కు ప్రాంతీయ సబ్జెక్ట్ ఈ దేశాన్ని సగమే నేను నాశనం చేసింది. ఈ దేశాన్ని పూర్తిగా నాశనం చేసిన దాకా నేను చావను. అక్కడ భయపెట్టేట తితికే అమ్మ చిత్ర అక్క గదిలోకి వెళ్ళి